సో రీసెంట్గా ఏదో జరిగినట్టు ఉంది, అంటే 3 years బ్యాక్ కూడా అక్కడ ఏదో గొడవ జరిగింది. అండ్ అది బంజారా హిల్స్ 3 years బ్యాక్ ఏం జరిగిందంటే పక్కన ఒక ముస్లిం అతను ఉన్నాడు, అతను ప్రాపర్టీ అతను వెనకాల కబ్జా చేద్దాం అనుకున్నాం. అమ్మవారి గుడి ఉందని అతనికి తెలియదు అనుకుంటా, తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు. అమ్మవారు ఇట్లా కొన్ని ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ పుట్టుంటుండే అనమాట. ఆయన ఏం చేసినంటే వెనకాలకి జేసీబీ పెట్టుకొని తవ్వకుండా వచ్చిండు. అదేమైపోయిందంటే పుట్ట మొత్తం గుడి గులిపోయింది. ఆయన తెలిసి చేసిందా తెలియక చేసిందా తెలియదు. సో 2 days అయింది మాకు అట్లా చేసిన తర్వాత. 2 days అయిన తర్వాత ఎట్లా తెలిసిందంటే ఎవరైతే పూజారి ఉంటాడో ఆ గుడికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఇక మొత్తం అమ్మవారు రావడము ఇట్లా బాడీకి. సో అట్లా వస్తే 2 days ఎందుకు ఏమవుతుందని వెళ్ళి చూస్తే అక్కడ గుడి పుట్ట దేవుడు అనేది మాయమైపోయింది. గుడి వెళ్ళి ఇట్లా ఈయనకు తెలియక చేసిండు. ఈయన ఏంటంటే ఈయన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కబ్జానే చేసిండు. ఎవరైతే ముస్లిం అతను ఉండో అతను కూడా కబ్జానే చేసిండు. మాకేం చూపెడుతుండు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయినట్టు చూపెట్టు. సరేలే ఈయనదేమో ఈయన కొన్నాడేమో అని. సరేలే ఇప్పుడు మన సిఏ నరేందర్ ఉండే అప్పుడు ఆయన వచ్చిండే, సార్ వచ్చి సెటిల్ చేసిండే. అంటే మనకు ఒక 100 గజాలు దీంట్లో ఇప్పించిండు ఆయన దగ్గరుండి. సార్ ఇట్లా కాదు, కమ్యూనల్ ఇష్యూస్ అయిపోతాయి అది ఇదని చెప్తే మనకి 100 గజాలు ఇచ్చిండు ఆయన. అప్పుడు పేపర్లో రాసిచ్చిండే. తర్వాత ఏమైంది, అది కాస్త గవర్నమెంట్ ల్యాండ్ అని మనకు తెలిసింది. ఈయన కూడా కబ్జా చేసిన, అంటే ఎవరైతే ముస్లిం అతను ఉండో మాకు డాక్యుమెంట్ ఆయన కబ్జా చేసిన మాకు తెలిసింది. తర్వాత కాస్త ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు తెలిసింది. ఇక తర్వాత 3 years ఆయన ఏం చేసినట్టు అప్పుడు మనం దబాంచినాం అనమాట. నువ్వు ఇట్లయితే గుడి గులగొట్టినావు అట్లనే మాకు గుడి కట్టాలంటే ఆయన ఏం చేసిండు 1 lakh సామాన్లు ఒక మెటీరియల్ ఇప్పించిన అనమాట. ఉష్కే అవన్నీ ఇప్పించి 1 lakh. ఇంకా సిఏ నరేందర్ కొన్ని ఇచ్చిండు, ఇంకా మేము కొన్ని వేసుకొని గోడలు వేసి టిన్ వేసి అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేస్తుండే. తర్వాత మెల్లగా ఏమైంది 2 years 3 years అయిపోయిన తర్వాత మొన్న ఆషాఢం మాసంలో అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసినాం.